అక్కడ ఆ రోజున ఏంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే చెయ్యొచ్చు, విడిపోయిన రాష్ట్రం కాబట్టి డెవలప్మెంట్ అన్నటువంటి ప్రాతిపదికన వెళ్ళారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని పబ్లిక్ అందరు నమ్ముతున్నారు కాబట్టి ఆ టైంలో మేము కూడా కలిస్తే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది అనేటువంటి సింపుల్ లాజిక్. అంటే ప్రభుత్వం మీద బీభత్సమైన మంట కనుక ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ఇంకా వేరేకి వెళ్లకుండా ఈ కూటమికే వస్తుందని బలంగా నమ్ముతున్నారు, అందుకే పొత్తు పెట్టుకుంటారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ బేసిక్గా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది ఉందని నమ్ముతున్నారు, కానీ ఆ వ్యతిరేకత ద్వారా తమకి ఓటేస్తారన్న నమ్మకం పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబుకి లేదు, బీజేపీకి లేదు, ఎవరికి వాళ్ళకి లేదు. మాకు కాసిన వస్తే మాకు కాసిన వస్తాయి, మాకు పూర్తిగా రాదు, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా రాదు, ఎవరో సింగిల్ అడ్జస్ట్ అవ్వరు. అందుకోసం అని చెప్పేసి ముగ్గురం కలిస్తే కనుక అప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు కదా అన్నటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఇండివిజువల్ గా గెయిన్ అవ్వలేను అనేది అయితే మూడు పార్టీలకు అర్థమైపోయింది. అది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా అర్థమైంది, ఎందుకంటే అది సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి పార్టీ. దానికే జగన్ మీద నేను సొంతగా గెలవలేను అన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం మూలంగా మిగతా వాళ్ళని కలుపుకెళ్తుంది, అంతే సింపుల్గా చెప్పాలంటే.